హలో ఆల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. నాగార్జున సాగర్ వెళ్దాము అనేసి ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా ప్రాజెక్టు చూడడానికి అనేసి. చాలా బాగుంటుంది. 26 గేట్లు తెరిచారు అనేసి అంటే చూద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ రెడీ అయ్యేసి 9 o'clock అలా బయలుదేరినాం అనమాట. మేమైతే బస్కే వెళ్ళాము. హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి డైరెక్ట్ నాగార్జున సాగర్కి బస్సు ఉంటుంది అనమాట. మాచర్ల బస్సు ఎక్కితే అక్కడే దింపేస్తుంది ప్రాజెక్టు దగ్గర. సో దిగగానే లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. బస్ స్టాప్ అయితే ఇక్కడ వీడియోలో చూపించాను కదా, అక్కడ దింపుతుంది అనమాట. అక్కడ నుండి ఒక 10 meters ముందుకు అలా ముందుకు వెళితే బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుండే అన్ని వెహికల్స్ పోతాయి, బస్సులు, కార్లు, బైక్లు, ఆటోలు అన్నీ ఇక్కడ నుండే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మేమైతే ఒక 10 or 15 minutes అలా నిల్చొని చూసాము. సో ప్రాజెక్ట్ నుండి మెయిన్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి. 26 గేట్లు అన్నీ ఓపెన్ చేశారు. వాటర్ కూడా ఎంత ప్రెజర్గా వస్తున్నాయి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. చూడడానికి లొకేషన్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఏ టైంలో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట. నార్మల్ టైంలో అయితే అంత ఏమి ఉండదు అని అనిపించింది నాకు. సో ఇక్కడ నిల్చొని చూసే వాళ్ళు చూస్తారు. ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మెయిన్ ప్రాజెక్ట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. దానికి రైట్ సైడ్ ఒక వ్యూ ఉంటుంది. రైట్ సైడు రోడ్డే ఉంటుంది. అక్కడ నుండి వెహికల్స్ కూడా వెళ్తాయి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. 1 km or 1.5 km ఉంటుంది. మేమైతే వాకింగ్లోనే వెళ్ళినాం అనమాట. చూసుకుంటూ వెళ్ళాము. సో మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ స్తంభాలు ఉన్నాయి చూడండి. అవి ఓల్డ్ ప్రాజెక్టు స్తంభాలు ఆట. అవి బిఫోర్ అక్కడే ఉండేదంట ఫస్ట్ ప్రాజెక్టు. సో దీని తర్వాత కొత్తగా కట్టిన ప్రాజెక్టు ప్రజెంట్ వాటర్ వస్తున్నది అనమాట. సో మేము అక్కడ నుండి వాకింగ్లో వెళ్తూ ఉన్నాము. లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము వెళ్ళిన రోజు ఆ రోజు అయితే అంత ఎండగా ఏం లేదు, కొంచెం కూల్గానే ఉంది వెదరు, మబ్బుగానే ఉంది. చాలా బాగా అనిపించింది లొకేషన్ కూడా. సో ఇది రోడ్ అనమాట. ఇక్కడ నుండి వెళ్ళాలి లోపలికి. అయితే మేము వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ నుండి వాకింగ్లోనే వెళ్ళాలి. వాటర్ ప్రెజర్ చూడండి ఎంత ఫోర్స్ఫుల్గా, ఎంత ప్రెజర్గా, ఎంత సౌండ్గా వస్తున్నాయో చూడండి. మేము అక్కడ కూర్చొని చూస్తున్నాము. ఒకసారి వినండి వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. ఆ వాటర్ మధ్యలో కూడా చూడండి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వాటర్ ప్రెజర్కి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అసలు ఎంత బాగా అనిపించిందో లొకేషన్ అయితే. ఫుల్ వాటర్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. చూడండి. సో విన్నారు కదా వాటర్ ఎంత ప్రెజర్గా, ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయో. బాగా సౌండ్ కూడా వస్తుంది అసలు వాటర్ వస్తుంటే. సో ఆ వాటర్ ప్రెజర్కి సైడ్లో నిల్చున్న మీద వాటర్ కూడా పడుతున్నాయి అనమాట. డ్రాప్ చాలా బాగా అనిపించింది అనమాట ఆ వాటర్ పడుతుంటే. సో వెదర్ ఆ రోజు కొంచెం కూల్గా ఉంది, వర్షం పడేలా ఉంది, కానీ కొంచెం చిన్న డ్రాప్స్ అలా చినుకులు పడినాయి, పోయినాయి అనమాట. పెద్దగా వర్షం ఏం పడలేదు. చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు, పోతున్నారు. మేము వెళ్ళినప్పటికీ మళ్ళీ వచ్చే టైం కల్లా మధ్యలో చాలామంది వచ్చి వెళ్ళారనమాట. క్లౌడ్ కూడా ఆ రోజు కొంచెం బాగానే ఉంది. అండ్ పక్కన చిన్న స్నాక్స్ కూడా అమ్ముతున్నారనమాట. బత్తాయి జ్యూసు, ఐస్ క్రీమ్స్, అండ్ ఒక బిర్యానీ పాయింట్ అలా కూడా ఉంది. ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నారు. అండ్ మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం వీడియోస్, ఫొటోస్ అలా తీసుకున్నాము. చాలామంది ఇక్కడ నిల్చొని ఎలా చూస్తున్నారు చూడండి. అండ్ సైడ్కి అయితే మేము కూర్చొని లంచ్ చేసినాము. లంచ్ చేసేసి పక్కన ఇక వెళ్దాం అనేసి వెళ్తుంటే పక్కన వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక పప్పి తీసుకొని వచ్చారనమాట. మా పిల్లలు దాంతో ఒక 5 or 10 minutes ఆడుకున్నారు ఆ పప్పితోని. సో మేము రిటర్న్ వెళ్దాం అనేసి బయలుదేరాము. వెళ్తుంటే మధ్యలో ఒకటి టెంపుల్ అయితే కనిపించింది. వాటర్ మిడిల్లో ఉండదు, ఎడ్జ్కి ఉంటుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. బట్ అక్కడికి జనాలు వెళ్ళడం, రావడం, పోవడం అనేది ఏం లేదు. ప్రజెంట్ అయితే ఆ టెంపుల్ క్లోజ్ ఉంది. సో పక్కనే ఒకటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంది చూడడానికి అనేసి మేము బయలుదేరినాము. ఇక్కడ నుండి 15 kilometers డిస్టెన్స్ వస్తుంది అనమాట. సో మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాము. లాంగ్ లుక్ రన్నింగ్లో ఎలా ఉందో చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరినాము.
తర్వాత ఈ లొకేషన్ అంతా నాకు ఫారెస్ట్ ఏరియా లాగా అనిపించింది అనమాట. చాలా బాగుంది కదా! ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. సో, ఇక్కడ నుండి ఒక ఎగ్జాక్ట్‌లీ 15 కిలోమీటర్స్ అట్లా బయటకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్‌లో ఒక రోడ్ వస్తదనమాట. ఆ రోడ్ నుండి కూడా హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ వస్తదనమాట. మధ్యలో ఏ విలేజెస్ కానీ అవి కానీ ఏమీ తగలదు. నాగార్జున సాగర్ తర్వాత ఇది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈచ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అలా ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత గార్డెన్ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గార్డెన్ ఉంటుంది. ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు మీద నుండి ఎగ్జాక్ట్లీ ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ముందుకు వెళ్ళిన తర్వాత అది బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుంది అనమాట మనకు. అదే వాటర్ ఫాల్స్ అనమాట. అసలు నాకైతే చూడగానే అసలు మైండ్ బ్లో అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్స్. చూడండి అసలు ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు కానీ ఎంత బాగా అనిపించినాయో చూడండి. 3 ప్లేసెస్ దగ్గర నుండి ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చిన వాటర్ కింద స్టోర్ అయ్యి ఇలా లెఫ్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కింద స్టోర్ అయ్యేది కుంట ఏదైతే ఉందో అది కూడా యూ షేప్లో ఉందన్నమాట. జనాలు నిల్చోవడానికి ఇలా ఐరన్ పైపులతోని ఇలా బార్డర్ ఇలా అరేంజ్ చేసారు. ఇటు సైడ్ నిల్చొని చూడాలి, అటు సైడ్ వెళ్ళడానికి ఏం కుదరదు. బట్ ఒక 2-3 మెంబర్స్ అయితే నాకు వెళ్ళగానే కనిపించారు. అక్కడ వాటర్ ఏదైతే ఫాల్ అవుతూ ఉందో అక్కడ కనిపించారు. బట్ ఎలా వెళ్ళారో తెలియదు కానీ అక్కడికైతే జనాలు వెళ్ళారు. ఒక 2-3 మెంబర్స్ అలా కనిపించారు. సో వచ్చిన వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇలా నిల్చొని చూసి వెళ్ళిపోతారు. మేమైతే ఒక 1 అవర్ అలా 1.5 అవర్ అలా టైం స్పెండ్ చేసినాము. చాలా బాగా అనిపించింది. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. రైనీ సీజన్లో వెళ్ళండి. వర్షాలు పడుతున్న టైంలో వెళ్తే ఈ లొకేషన్ కానీ ఇది కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో మేము అక్కడ చూస్తూ ఉండగా ఒక మంకీ వచ్చిందనమాట. ఇలా కోతులు కూడా అక్కడ కనిపించలేదు మాకు. సడన్గా ఒక మంకీ ఎంటర్ అయింది. ఎక్కడి నుండి వచ్చిందో ఏవో తెలియదు కానీ అందరూ షాక్ అయ్యారు. అసలు చాలా భయపడిపోయారు. సడన్గా ఇలా మనుషులతో మాట్లాడినట్టే వెళ్ళి ముందు కూర్చోడింది. అసలు చూడగానే అందరూ భయపడిపోయారు. కానీ ఎవరిని ఏం అనలేదు అది. సో ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో. అయితే నాగార్జున సాగర్ వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ ఈ పక్కనే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. చాలా బాగా అనిపించింది. ఎంత పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ పైనుండి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది కింద నుండి ఇలా ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కొంచెంగా చిన్నగా ఇలా వెళ్ళిపోతుంది. అక్కడ వాటర్ పడే ప్లేస్ గుంట ఏదైతే ఉందో అది కొంచెం డెప్త్గానే ఉన్నట్టుంది. మేబీ డెప్త్గా ఉంది. అది నిండిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా కాలువలాగా కొంచెం చిన్నగా ఇలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మీకు. ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా కాలువలాగా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. మేమైతే ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసినాము. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. సో 1 అవర్ ఉన్న తర్వాత పిల్లలు అక్కడ ఊగడానికి కూడా ఉయ్యాలలు ఉన్నాయి చెట్ల కింద. గార్డెన్ ఏరియా ఏదైతే ఉందో లెఫ్ట్ రైట్ సైడు ఉయ్యాలలు ఉన్నాయి. ఒక 3-4 ఉయ్యాలలు ఉన్నాయి. ఆ ఉయ్యాలలు కూడా ఊగొచ్చు. చిన్న పిల్లలు అయినా పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు. ఒక 3-4 ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. అలా ఒక 5-10 మినిట్స్ మా పిల్లలిద్దరు ఉయ్యాల ఊగిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఒక ప్లాట్ఫామ్ కనిపించింది మాకైతే. అలా ప్లాట్ఫామ్ తర్వాత ఒక హోటల్ ఉంది. అందులో మీల్స్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అలా తీసుకొని బయటికి వచ్చేసినాం అనమాట. ఇంతే. ఇంకా ఈ వాటర్ ఫాల్స్లో దీని లోపల అయితే ఏమీ లేవు. ఆ వాటర్ ఫాల్స్ ఇంకొక సిట్టింగ్ ఏరియా ఉయ్యాలలు అండ్ ఒక హోటల్ ఉంటుంది. అటు లెఫ్ట్ సైడ్ టాయిలెట్. ఇంకా లోపల ఏమైతే ఉండవు. సో ఇక్కడ రైనీ సీజన్లో కాబట్టి ఇంత బాగుంది అనిపించింది నాకైతే. రిమైనింగ్ డేస్లో ఇంత ఉండదు. ఆ గ్రీనరీ కానీ ఆ వాటర్ ఫాల్స్ కానీ అలా ఉండదు. ఉంటుంది బట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గ్రీనరీ అలా ఉండదు. సో ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని మేమైతే బయటకు వచ్చేసినాము. ఇక అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వెళ్దాం అనేసి బయలుదేరి రిటర్న్ అయ్యి వచ్చేసినాము. వస్తూ నల్గొండలో ఒక ప్లేస్ క్లాక్ టవర్ దగ్గర లొకేషన్ ఇది. హ్యాండ్ల నుండి వాటర్ వస్తున్నాయి చూడండి. చాలా బాగా అనిపించింది. అండ్ సో 1 డే ట్రిప్ 2 పిల్లలతోనే చిన్న పిల్లలతోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ టు ఈవినింగ్ హోల్ డే ఫినిష్ అయిపోయింది.
సో ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడము, పిల్లలతోని ట్రిప్ అంటే ఆషామాష కాదని అర్థమైపోయింది. బట్ ఎంజాయ్ చేసినాం, చాలా బాగా అనిపించింది. కానీ ఇద్దరు చిన్న పిల్లలు కదా, కొంచెము ఇబ్బంది అనిపించింది క్యారీ చేయడము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బై బాయ్.